She got beautiful eyes and she's with him. Oh, but right now she's gonna be my sweetie. ఫుల్ వీడియో కావాలంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూడండి. చాలా ట్రెండింగ్లో ఉండే వీడియో అనేది ఇప్పుడు ఎడిట్ చేస్తాం. చాలా ఈజీగా చేసుకుందాం. ఇప్పుడు లేట్ లేకుండా అలర్ట్ మోషన్ అనేది ఓపెన్ చేద్దాం. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో 2 ప్రీసెట్ లింక్స్ ఇస్తాను. అవి ఇంపోర్ట్ చేసుకోండి అలర్ట్ మోషన్లోకి. మనం ఇప్పుడు బీట్ మార్క్ అనేది ఓపెన్ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సేమ్ ఈ విధంగా వస్తుంది. చూడండి గైస్, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి. వాటిని మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది. దీని వచ్చేసి ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే మనకు ఫోటో వస్తుంది. నేను ఆల్రెడీ ఫోటో అయితే యాడ్ చేశాను. మీకు నచ్చినట్లయితే మీరు ఫోటో మార్చుకోవాలంటే సేమ్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో అనేది చేంజ్ చేసుకోండి. నేను చేంజ్ చేస్తాను. చూడండి గైస్, చేంజ్ చేసి చూపిస్తాను. ఫొటోస్ కావాలంటే నేను టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్లో చూసి టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, ఫొటోస్ వస్తాయి. ఇది గైస్ ఫొటోస్ చూడండి. నేనైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఈ పాప ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి గైస్, ఈ ఫోటో యాడ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు సేమ్ ఈ విధంగా వస్తుంది. సేమ్ మిడిల్లో ఫోటో ఇంకోటి క్లిక్ చేసి సేమ్ ఇదే విధంగా 4th ఆప్షన్ ఇక్కడ ఫోటో అనేది ఇంకోటి యాడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సేమ్ విధంగా లాస్ట్ దానికి కూడా సేమ్ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళేసి 4th ఆప్షన్ క్లిక్ చేసామంటే ఇమేజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం గైస్ ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మిడిల్లో ఫోటో అనేది ఎడిటింగ్ ఈ విధంగా వస్తుంది. షేక్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఎడిట్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 4 లేయర్స్ అనేది కాపీ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ 4 లేయర్స్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ బీట్ మార్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇక్కడ వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ చేద్దాం. పేస్ట్ 4 లేయర్స్ చేస్తుంది. ఈ విధంగా వస్తుంది. ఈ ఫస్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. ఒకటే కాపీ చేసుకొని ఇక్కడ ఫోటో యాడ్ ఇక్కడ ఫస్ట్లో వచ్చేసి ఇదైతే మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ చేసామంటే మనకు చూడండి గైస్, చూడండి ఎలా వస్తుందో. ఒకసారి ప్లే చేసి చూస్తుంది చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఎఫెక్ట్ అనేది చాలా ఈజీగా చాలా బాగుంది. ఇప్పుడు ఫొటోస్ అంతే ఇక్కడ వచ్చింది. బీట్ మార్క్ మనం ఓపెన్ చేసాం కదా, ఈ 3 వచ్చేసి బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం జరుపుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్క్ దగ్గర మనం క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, టైమ్ లైన్ లాగా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ అలా రైట్ సైడ్ ఆప్షన్ క్లిక్ చేసామంటే అక్కడ దాకా వచ్చేస్తుంది. నార్మల్ కాకుండా ఈ విధంగా క్లిక్ చేయాలి. సేమ్ అన్నిటికీ ఇంతేను. దీన్ని కూడా క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి రైట్ సైడ్ క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉండే 4 లేయర్స్ ఉన్నాయి కదా, ఇవి కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ 4 లేయర్స్ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేయండి. ఇక్కడైతే కరెక్ట్గా బీట్ మార్క్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే దీన్ని సేమ్ అదే విధంగా కట్ చేసేయాలి. ఇక్కడ ఈ విధంగా ట్రిమ్ చేసేయండి. సేమ్ అదే విధంగా అన్నిటిని ట్రిమ్ చేసేయండి. తక్కువ అయితే కరెక్ట్గా బీట్ మార్క్ వరకు అయితే తెచ్చుకోండి, లేదంటే ట్రిమ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ 4 లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని పేస్ట్ చేసి ఇప్పుడు వచ్చేసి సేమ్ మళ్ళీ ఎక్కువైనట్టున్నాయి. ఇప్పుడు సేమ్ అది కట్ చేద్దాం. చూడండి గైస్, ఈ విధంగా ట్రిమ్ అయితే చేస్తాం. సేమ్ అన్నిటిని ఇదే విధంగా ట్రిమ్ చేసి సేమ్ మళ్ళీ పేస్ట్ 4 లేయర్స్ చేసుకుందాం. లాస్ట్ వరకు అయితే 4 లేయర్స్ పేస్ట్ చేసేయాలి. సారీ గైస్, జస్ట్
దీనిలోకి వెళ్ళేసి ఇక్కడ క్రాప్ చేయాలి. నేను తొందర మీద అక్కడ క్రాప్ చేశాను, మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. చూడండి గైస్, బిట్ మార్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే చూడండి గైస్, ఇప్పుడు అన్నిటిని యాడ్ చేసాను. ఇప్పుడు వచ్చేసి ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. చాలా జాగ్రత్తగా చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ రౌండ్ షేప్ ఒకటి ఉన్నది, ఈ షేప్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళేసి ఇక్కడ ఇమేజ్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఎడిట్ గ్రూప్ అనేది క్లిక్ చేద్దాం. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్ ఉంటుంది. ప్లస్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఒక ఫోటో అనేది యాడ్ చేద్దాం. ఈ ఫోటో అనేది యాడ్ చేసి ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఏ విధంగా షేప్ కిందకి తీసుకురావాలి. ప్లస్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని కిందకి పెట్టి ట్యాగ్ చేసి వస్తుంది గైస్. కిందకి ట్యాగ్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇంకో షేప్ చూద్దాం. ఈ విధంగా ఈ గ్రూప్ ఎడిట్ గ్రూప్ ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇప్పుడు వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ చేద్దాం. సేమ్ ఇది కూడా అదే విధంగా ఇక్కడ క్లిక్ చేసుకుని ట్రాక్ చేద్దాం కిందకి. కరెక్ట్గా అవి షేప్ ఎక్కడ వరకు అక్కడ వరకు కొంచెం మిగిలిన ఫోటో అనేది కట్ చేద్దాం. సేమ్ మళ్ళీ అదే బ్యాక్ వచ్చేసి ఇంకో షేప్ లాస్ట్ దాన్ని కట్ చేసి ఇక్కడ ఈ గ్రూప్ కూడా క్లిక్ చేద్దాం. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి సేమ్ ఇదే విధంగా ప్లస్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఫోటో అనేది యాడ్ చేద్దాం. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా కింద ట్రాక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫోటో అనేది మిడిల్లో పెట్టుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసి పెడుతున్నాను. ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు కట్ చేసి మిగిలింది కట్ చేద్దాం. ఇప్పుడు అయిపోయింది గైస్, చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. సేమ్ అన్ని గ్రూప్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. నేనైతే టైం వేస్ట్ అవుతుందని చెప్పట్లేదు. అన్ని గ్రూపులు కట్ చేసుకొని వీడియో అనేది మంచి రేషియోలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.